వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. డిఎస్సి అభ్యర్థుల కోసం బోడే రామచంద్ర యాదవ్ మహాధర్నా మెగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం బోడే రామచంద్ర యాదవ్ ఉన్నారు. సార్, ఈరోజు ధర్నా చౌకులు ఇంత పెద్ద ఎత్తున మెగా ధర్నా కార్యక్రమం నిర్వహించడానికి కారణం ఏంటి? ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్లో అనేక లోటుపాట్లు ఉన్నాయని, ముఖ్యంగా వాళ్ళకి తగిన సమయం ఇవ్వకుండా హడావిడిగా పరీక్ష నిర్వహించే కార్యక్రమం చేస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా వ్యతిరేకించిన నార్మలైజేషన్ సిస్టమ్ ద్వారా అభ్యర్థులకు గందరగోళం సృష్టించి ఒక లక్కీ డిప్ ద్వారా వచ్చే పరిస్థితి తీసుకొని వచ్చారు. దాంతోపాటు గత 7 సంవత్సరాల నుండి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం వల్ల సరైన వేలాది మంది నిరుద్యోగులు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి 47 సంవత్సరాలకి వయసు పెంచాలని చెప్పి లక్షలాది మంది డిఎస్సి అభ్యర్థులు విన్నవించుకున్నప్పటికీ కూడా ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లే కార్యక్రమం చేస్తోంది. కాబట్టి న్యాయపరమైన డిమాండ్లు తీర్చేంత వరకు బీసీవై పార్టీ ఆధ్వర్యంలో డిఎస్సి అభ్యర్థులతో కలిసి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. సార్, అంటే నారా లోకేష్ ఆల్రెడీ చెప్పారు, చాలా సమయం ఇచ్చాము, అందరు అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు పరీక్ష రాయడం. కానీ మంత్రి నారా లోకేష్ చెప్తున్నారు, విద్యాశాఖ మంత్రి ఈరోజు ఎటువంటి వివాదాలకు తావలేకుండా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పి ప్రకటించిన విద్యాశాఖ మంత్రి గారు ఈరోజు లక్షలాది మంది విద్యార్థులు అభ్యర్థులు దీని మీద విన్నవించుకున్నప్పటికీ కూడా తన వాదనే మొండిగా మూర్ఖంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా అంత సమయం ఇచ్చింటే ఈరోజు లక్షలాది మంది నిరుద్యోగులు ఈరోజు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉండదు. సుమారు 3 నిరుద్యోగులు ఈ ఆందోళనకు గురయ్యి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉండదు. అంటే ప్రభుత్వాన్ని కలిసే అవకాశం ఉందా? విజ్ఞప్తి చేసే ఇప్పటికే చాలా విజ్ఞప్తులు చేశాము. ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయం మార్చుకునేంత వరకు కూడా పోరాటం చేస్తాం. లిక్కర్ స్కామ్ లో ఈడీ రంగంలో దిగడం ఎలా చూస్తారు? గతంలో మీరు పెద్ద ఎత్తున ఫైట్ కూడా అది తర్వాత మాట్లాడతామన్నా. లిక్కర్ గురించి ఓవరాల్గా అయితే ప్రభుత్వం చాలా పోరాటాలు చాలా విజ్ఞప్తులు చేశాం. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే విద్యార్థులు కూడా కొంతమంది సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారని బోడే రామచంద్ర యాదవ్ అయితే చెప్తున్నారు. మెగా డిఎస్సి అభ్యర్థుల విషయంలో అభ్యర్థులకి సమయం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తుందంటూ బీసీవైపీ పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ధర్నా చౌక్ నుండి అంబేద్కర్ స్టాచ్యూ వరకు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. చలో అంబేద్కర్ విగ్రహం వరకు కార్యక్రమం నిర్వహిస్తుంటే అంబేద్కర్ విగ్రహానికి వెళ్తున్న సమయంలో పోలీసులు అయితే బోడే రామచంద్ర యాదవ్ అయితే అడ్డుకున్నారు. ప్రస్తుతం పోలీసులకి బోడే రామచంద్ర యాదవ్ మధ్య కొంత వాగ్వాదం అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి, అనుమతి లేదంటూ ఆయన అయితే అడ్డుకున్నారు. మేము కాలినడకన ఎవరికి ఇబ్బంది పెట్టకోకుండా మేము వెళుతున్నామని బోడే రామచంద్ర యాదవ్ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా 100 రోజుల సమయం డిఎస్సికి ఇస్తామని చెప్పి కేవలం 45 రోజుల సమయం ఇచ్చారనేది ప్రధానంగా బోడే రామచంద్ర యాదవ్ అయితే చెప్తున్నారు. అయితే మెగా డిఎస్సికి సంబంధించినటువంటి షెడ్యూల్ విషయంలో కానీ ప్రకటన విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని అవకాశాలు అభ్యర్థులకు ఇచ్చిందని ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. ఎక్కడ ఎలాంటి అసౌకర్యం లేకుండా అభ్యర్థులు పరీక్షకి హాజరవుతున్నారు. పరీక్ష షెడ్యూల్ కూడా ప్రకటించామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంటే మరోవైపు 100 రోజుల సమయం ఇవ్వాలనే మాటనైతే బోడే రామచంద్ర యాదవ్ అయితే చెప్తున్నారు. మెగా డిఎస్సి అభ్యర్థులతో కలిసి ఆయన ధర్నా చౌక్లో ధర్నా కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం పోలీసులతో ఆయన కొంత వాగ్వాదం అయితే నడుస్తుంది. వారించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆయన అయితే అడ్డుకుని అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనబడుతుంది. బోడే రామచంద్ర యాదవ్ సంబంధించిన విషయంలో ఆయన 2019 ఎన్నికల్లో పార్టీ ప్రకటించి పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఇక్కడ బైఠాయించి ఆందోళన చేయడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకి కనబడుతుంది. పూర్తిగా ఇక్కడ కొంత అనుమతి లేకోకుండా ర్యాలీ నిర్వహించినా లేదని పోలీసులు అయితే అడ్డుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనబడుతుంది. పూర్తిగా అభ్యర్థులకి మద్దతుగా తాము నిరసన ర్యాలీ నిర్వహిస్తుంది, ఈ విధంగా అడ్డుకోవడం కరెక్ట్ కాదనే విషయాన్ని అయితే ఆయన చెబుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతున్నటువంటి నేపథ్యం. ఒకసారి బోడే రామచంద్ర యాదవ్తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఆయన ఏమంటారు, ఆయన ఏ విధంగా మాట్లాడతారో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఆయన కారు ఎక్కే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ర్యాలీకి అనుమతి లేకపోవడంతో బోడే రామచంద్ర యాదవ్ ప్రస్తుతం తన వెహికల్లో అంబేద్కర్ స్టాచ్యూ వద్దకి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి బోడే రామచంద్ర యాదవ్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఒకసారి బోడే రామచంద్ర యాదవ్ గారితో ఒకసారి మాట్లాడదాం. ఒకసారి పోలీసులు ఆయన కాన్వాయ్లోకి వెళ్ళడంతో కొంత అడ్డుకునే పరిస్థితి అయితే చేస్తూ ఉన్నారు. పోలీసులతో కార్యకర్తలు వాగ్వాదానికి దిగుతున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది. ఒకసారి ఆయనతో మాట్లాడేద్దాము. పూర్తిగా ఆయన అయితే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మాట్లాడతానని చెబుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ నెలకొంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV విజయవాడ నుండి.
ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.